ఇదివరకు నా ఒక్క గదిలోనే మావిడి సణుగుడుతో డిస్టర్బెన్స్‌గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూరి ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోనీ భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరతారు. మరి నా భార్యని రమ్మంటే ఇవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరు వెళితే ఇక సాధించి చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా నన్ను అంత బాగా చూశారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుంది అంటే నా భార్య ఏ చదువు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయాలను, అంతర్జాతీయ సమస్యలంత తీవ్రం చేసి కయ్యానికి కాలు దూవటం వాళ్ళకి అలవాటు. ఇద్దరికీ పని పాట లేదు. సంపాదించేటందుకు మేమిద్దరము ఉన్నాం. పని పాటలు చూసేటందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒకటి కాసేపు అటొక మాట ఇటొక మాట వేసి వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను కానీ ఇందులో మాత్రం అట్టర్ ఫెయిల్యూర్ అనుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామ్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పును చేయబట్టి ఆఫ్ చేశారు. శేషారత్నం గులాబ్ జామ్ వంక దీనంగా చూశాడు. ఒక్కటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంత కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా నా రోగం నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకు ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకు అసలు ఆ వ్యాధి ఉందనే సంగతి మర్చిపోవాలనే అనుకుంటున్నాను. పని గొడవలో మర్చిపోతూ ఉంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగే మొదటి మాట ఇదే: నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగు నాలో జీర్ణించుకుపోయిందనుకో. 2 భోజనాలు అయినాయి. పుట్టినరోజు నాడు కూడా చందు ఇంట్లో లేకపోవటం ఏమిటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశానురా? చిన్నప్పటి నుంచి వాడు నీ మాట వినటం కంటే వాడి మాట నువ్వు వినే అలవాటు బాగా చేసావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకు తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపం చేస్తున్నాము అనుకుంటాం. అదే పెద్దయ్యేసరికి మన తప్పుగా తేలుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికేం బోలెడున్నాయి. ముందు పిల్లను చూడు. నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నవకర్లు నువ్వు చెప్పినట్టు మాటలు వింటారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు, బాధలు మీ కిటికీలు దర్వాజులు పట్టుకుని వెళ్లాడతాయి. ఏం చేయాలో పాల్పోవటం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లలను దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలో దించుతారోనని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడంత తేలిగ్గా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతానుగా. వాడికి నచ్చిన పిల్లని చేయడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్లంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడిని ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకటం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమయం అవుతుంది. ఆరుబయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్స్ ఉన్నాయి. వాటితో దూరంగా బోట్లో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళ్తుంది. చందు, హాయ్. అందులో ఉన్నవాళ్ళు చేయి ఊపారు. హాయ్. కుడి చేత్తో బైనాక్యులర్స్ చూస్తూ ఎడం చేత్తు ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు, దువ్వుకున్న తీరు, గోల్డ్ పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్లుగా ఉంది. రజనీ, నువ్వు వాళ్ళతో వెళ్ళమంటే వెళ్ళలేదు చూడు, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తుంది. నీరెండలో చందు ముఖం మెరుస్తోంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతోంది. అది చూడటానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తుంది. అతని చెంపలు, గడ్డము, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడటంలోనే ఒక రకమైన మగసిరి ఉంది.
మెత్తని టెరిన్ షర్టు గాలికి వెనక్కి తిరుగుతూ అతని శరీర బిగుని మరింత అందంగా చూపిస్తుంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు కానీ, అశాంతి మబ్బులు కానీ ఆ కళ్ళల్లో ఎప్పుడూ కనిపించవు. అతను చూసిన ఏ ఆడపిల్ల అయినా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకు లభిస్తే బాగుండునని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికి 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఒట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణం సేపు తటపటాయించినట్లు చూసింది. తర్వాత చందు చేతి మీద చేయి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నాకు నువ్వే కావాలి. ఏమిటి? రజని అప్పటికే అతని తల భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు. సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కరుణించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోరు ఫీల్ అవుతున్న భావం తొంగి చూసింది. కానీ అది రెప్పపాటు మాత్రమే. అతని రవంత కూడా చెలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్స్తో దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో కానీ పేరులో కానీ ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్ళి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళా? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరమైన అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కానీ ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖం చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియజేయటానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నానని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నాడు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లుంటారు. నౌకర్లు సొంత మనుషులు అవుతారా? ఎందుకవరు? వాళ్ళని మనం సొంతం చేసుకోవటంలోనూ భావించడంలోనూ ఉంది. భార్యాపిల్లలు మాత్రం మన వాళ్ళ, మనం అనుకోకపోతే. నీకు పిల్లా జల్లా అవసరం లేదా? నాకెవ్వరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. రజని అతన్నే విచిత్రంగా చూస్తుంది. ఎప్పుడు నీకు ఈ వయసు ఉంటుందా? పెద్ద అయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కోవాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే చచ్చిపోతాను. నాకే భయమూ లేదు. నాకెవరూ అవసరం లేదు. రజనీ ముఖం విలవెలపోయింది. సారీ డియర్, నువ్వు ఇంకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాణ్ణి. రజని అతని చేయి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చేయి చాస్తుంటే అది పెళ్లి కోసం అని మీరనుకుంటే నేనేం చేయను? నాకు ఆడ మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండటం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకు ఈ పాటికి 116 పెళ్ళిళ్ళు అయ్యుండేవి. రజని చరచర వెళ్ళిపోయింది, తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ. ఎత్తు బూట్లు వేసుకొని విసవిసా నడిచి వెళ్ళిపోతున్న రజనీని క్షణం సేపు బైనాక్యులర్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మెసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ళ దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరికి వచ్చింది. అందులో నుంచి రమేషు, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందును చూడగానే హాయ్ అంది. హాయ్. చందు బోట్లో ఎక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్ళతో తిరిగి వచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కారు డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కారు స్టార్ట్ అయిన ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. రజని వెళ్ళిపోతుంది ఏమిటి? తలనొప్పిగా ఉందట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోతుందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్ళీ నీళ్లలో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యరశ్మిని చూస్తున్నాడు. ఎంతో బాగుంది కదూ? కోమలి అతని దగ్గరగా జరిగింది. అవును అన్నట్లుగా తల ఊపాడు. చందు
నీకెలాంటి భార్య కావాలి? కావ్య నాయక లాంటిదై ఉండాలి. అంటే పెద్ద జడ, గండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదవులు, సన్నటి నడుము, తామరతూళ్ళలాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం, కోమలికి కత్తిరించిన జుట్టు డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అదే కాకుండా ముఖానికి కళ్ళజోడు ఉంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాలలో, కల్పనలోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్లున్న అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్ళి అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పవే మరి. చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చక్కలిగింతలు పెట్టినట్లుగా, నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి. మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. పెళ్ళంటే ఏముంది? పిల్లలు, రోగాలు. ఇదే జంజాటం. మీకెవ్వరికీ హాయిగా స్వేచ్ఛగా బ్రతకడం చేత కదా? పంజరంలో పక్షుల్లా మాటిమాటికి ఆ బందికాయన బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లంటే స్నేహమయంగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతి వాచల్లత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తుంది. అతను స్వేచ్ఛగా తిరగటానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంతే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చుంది. ఇలాంటి డబ్బుగల వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళు ఎందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్ లాగా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక్క అమ్మాయితో కూడా అతని స్నేహానికి మించిన సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకపోవడం విచిత్రమే. చందు చూడటానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు. కానీ అంతరాంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలు అందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి.